గ్యాస్ సిలిండర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. దేశంలో ఎక్కడా కూడా గ్యాస్ కొరత లేదు, కాంగ్రెస్ నేతలు కావాలనే కృత్రిమ కొరత అంటూ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఇండియా తప్ప యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. ఇండియా వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా ఎవరూ చేయరని, ప్రధాని మోదీ పాలనలో దేశం సురక్షితంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 1200 పైన గ్యాస్ ధరలు ఉండేవని, మోదీ ప్రభుత్వం వచ్చాక 900కు చేరిందని రామచంద్రరావు గుర్తు చేశారు. కాంగ్రెస్ కావాలనే ఈ యొక్క కృత్రిమ గ్యాస్ షార్టేజ్ని తీసుకువచ్చి వాళ్ళ రాష్ట్ర మీరు చూడండి, ఎక్కడ కూడా బీజేపీ రాష్ట్ర పరిపాలన రాష్ట్రంలో ఎక్కడ కూడా గ్యాస్ కొరత మీకు వినబడట్లేదు. కేవలం కాంగ్రెస్ పరిపాలన రాష్ట్రంలోనే ఈ యొక్క సమస్య వస్తున్నది. ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ లీడర్ చంద్రాపూర్లో ఉన్నాడు ఒక ఆయన, మహారాష్ట్రకు సంబంధించింది. ఆయన కూడా ఈ ప్రయత్నం చేశాడు. అక్కడ కూడా వేలాది గ్యాస్ సిలిండర్లు అతను దాచుకుంటే గోడా నుంచి బయట తీసింది పోలీసు, దాచుకున్నాడు అక్కడ. ఇది కాంగ్రెస్ యువ నాయకుడు అక్కడ గ్యాస్ ఏజెన్సీ పెట్టుకొని గ్యాస్ కృత్రిమ ఏవైతే మన ప్రయత్నం చేశాడో ఈ కృత్రిమ షార్టేజ్ కోసము అతను మొత్తం కూడా పట్టుబడ్డది. రెండోది ఎస్పీ పార్టీకి సంబంధించిన లీడర్ హాపూర్ ఉత్తరప్రదేశ్లో వారి దగ్గర నుంచి కూడా వందలాది గ్యాస్ సిలిండర్ ఆయన దగ్గర నుంచి రేడ్ చేసి తీసుకోవడం జరిగింది, సమాజ్వాదీ పార్టీ లీడర్. అదేవిధంగా యాదగిరి కర్ణాటకలో అక్కడ గ్యాస్ ఏజెన్సీ అక్కడ కూడా ఆయన హోటల్ ఉన్నటువంటి అసోసియేషన్ వాళ్ళు ఇల్లీగల్గా గ్యాస్ వాళ్ళ దగ్గర దాచుకున్నారు. ఇది చేయబట్టి ఈరోజు ఈ దేశంలో ఈ సంబంధించినటువంటి గ్యాస్ కొరత నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తున్న గ్యాస్ కొరత లేదని కూడా నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా కాకుండా మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ అందరూ కూడా ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నారు. మొత్తం మన ప్రపంచంలో కూడా ఈ యుద్ధం చేయబట్టి వియత్నాంలో 50% గ్యాస్ రేటు పెరిగింది, లావోస్లో 33% పెరిగింది, ఈజిప్టులో 17.22% పెరిగింది, పాకిస్తాన్లో 20% గ్యాస్ రేటు పెరిగింది, కంబోడియాలో 19% పెరిగింది. మన దేశంలో పెరిగిందా? ఎందుకు పెరగలేదంటే నరేంద్ర మోదీ గారు నియంత్రణతోని ఈరోజు మన ఆమ్ ఆద్మీకు అంటే సామాన్యుడికి కష్టం రాకుండా ఈరోజు వారికి అదే ప్రైస్లో ఈరోజు 903 రూపాయలకి మనకి ఏదో వస్తూ ఉన్నదో దాని ప్రకారమే మనకు రావాలి.